హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు దాసు నాయక్. మీరు చూస్తున్నారు దాసు నాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ హ్యాండ్ బోటీ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియో అంటే హోలీ కాకుండా ఇంకో వీడియో ఉంది. దాంట్లో బ్లూ డైజీ ఇంకా జిప్స్ ఉపయోగించి ఒక హ్యాండ్ బోటీ చేశాను సింపుల్గా అనేది. సో ఇవాళ కూడా సేమ్ హ్యాండ్ బోటీ విత్ సన్ ఆఫ్ ఇండియా అంటే ఇవి డెకరేషన్ లీవ్స్ ఇవి. ఇంకోటి ఇది బ్లూ డైజీ. ఈ రెండు కలిపి ఒక హ్యాండ్ బోకెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే యాక్చువల్లీ సన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. ఎక్కువ శాతంగా డెకరేషన్ ఇంకా బాస్కెట్ బొకేలు, టేబుల్ బొకేలు దానికి వాడతారు ఇవి. సో ఇవాళ వెరైటీగా ఉంటుందని ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది దాంతో ఒక బొకెట్ చేస్తున్నాను. ఒక బొకెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సింపుల్గానే ఫ్రెండ్స్, ఎక్కువ హైలైట్ లేకుండా సింపుల్గా ఈజీగా చెప్తాను. వీడియో మాత్రం చాలా చిన్నది ఉంటుంది, పెద్దది ఉండదు. సరేనా ఫ్రెండ్స్? మరి ఎక్కువ అందరూ అంటున్నారు ఎక్కువ లాంగ్ వీడియో పెట్టకండి, సింపుల్గా చిన్న వీడియోలు పెట్టమంటున్నారు. సో మ్యాక్సిమం చిన్న వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. సరేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. సో ఇవాళ ఒక హ్యాండ్ బోట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో మాత్రం హోలీ స్పెషల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. సో ఇవాళ హ్యాండ్ బోటే ఇంకోటి బ్లూ డైజీ రెండు కలిపి ఒక హ్యాండ్ బోటే చేశాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా మనకి ఒక టేప్ మిషన్, టేప్ స్టిక్ చేసుకోవడానికి ఒక రిబ్బన్, వైట్ కవరు, ఇంకోటి సీజర్, కత్తెర. ఈ కత్తెర మామూలుగా మన ఇంటికాడ ఉన్న కత్తెర వేరే ఫ్రెండ్స్, ఇది కత్తెర వేరే. ఇది ఎక్కువ శాతంగా ఫ్లవర్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మనకి బుక్ స్టోర్లో దొరకదు. స్టేషనరీలో అయినా లేకపోతే మామూలుగా మన నర్సరీ షాపు, లేకపోతే మామూలుగా మనకి నర్సరీ సంబంధించిన షాప్ ఉంటుంది కదా, దాంట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? మొత్తానికి అయితే ఒక వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో మీరు దాన్ని చూసే ముందు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఏం చేయకండి, కూర్చోండి. ఈ ఫోన్ ఉంటుంది కదా, ఫుల్ స్క్రీన్ పెట్టి మంచిగా చూడండి ఫ్రెండ్స్. దాని ముందు నా వీడియోని జర లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే కొంచెం మీ ఫ్రెండ్స్కి వీళ్ళ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్టింగ్గా చేయండి. ఎందుకంటే నేను మీకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, సన్ ఆఫ్ ఇండియా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఎట్లా అంటే ఆ తర్వాత మనం బ్లూ డైజీ కట్ చేసుకోవాలి. బ్లూ డైజీని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనకి స్టెప్ బై స్టెప్ అయిన సింగిల్ స్టిక్ మనం కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేస్తాను. మనకి ఎట్లా అంటే మొత్తం ఈ ఆకులు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఎట్లా పిక్తాను చూడండి. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ మనం తీసుకోవాలి. దీనికి అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన స్టెమ్ అనేది చిన్నదైపోతుంది. అప్పుడు హ్యాండ్ బొకే చేయడానికి మనకి అప్పుడు గ్రిప్ ఉండదు, పట్టుకోవడానికి హ్యాండిల్ లేక గ్రిప్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు నేను చూడండి ఇట్లా కట్ చేస్తున్నాను. మొత్తం అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎట్లా అరేంజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మనకి ఎంత అవసరం ఉండే అంతనే రిక్వైర్మెంట్ ఉండే నేను. కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఎట్లా అరేంజ్మెంట్ చేస్తున్నాను చూడండి. మనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ రెండు ఫ్లవర్స్ అనేది డెకరేషనే. అంటే ఫ్లవర్ అంటే ఇదొకటి పర్పుల్ లెట్ ఉంది కదా బ్లూ డైజీ, ఇది డెకరేషన్గా వాడతారు. ఇది సన్ ఆఫ్ ఇండియా ఇది కూడా డెకరేషన్గా వాడతారు. నేనేం చేసిన అంటే వెరైటీగా హ్యాండ్ బోట్ ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి నేను చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఎట్లా అరేంజ్మెంట్ చేస్తానో చూడండి. స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ అంత హార్డ్ ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా ఈజీ మెథడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బొకేస్ ఇవి చాలా హార్డ్ ఫ్లవర్స్ కాబట్టి చాలా సింపుల్గా చేసి చూపించాను మీకు. మామూలుగా ఈ వెరైటీ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి రెండు డెకరేషన్ ఐటమ్స్ చూసిరు కదా ఫ్రెండ్స్. మొత్తం ఎట్లా చేశాను చూసిరు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి రెండు డెకరేషన్కి ఎక్కువ వాడతారు కాబట్టి ఎక్కువ హ్యాండ్ బొకేస్ యాక్చువల్ పెట్టారు. బాస్కెట్ టేబుల్ బొకేస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, చూసిరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కవరు మొత్తం ఎట్లా పెడతాను మీరు చూడండి, స్టెప్ బై స్టెప్. నేను వైట్ కవరే పెడతాను, ఎక్కువ ఏం పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీకు పేపర్స్ అనేది ఎట్లా ఫోల్డ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. చాలా ఈజీనే ఫ్రెండ్స్, ఎక్కువ హార్డ్ లేదు. చూడండి ఇట్లా మధ్యలో ఒకటి తీసుకోవాలి, దీంట్లో ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి, అట్లా ఇంకో ఆ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని మధ్యలో టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనం ఇవి రెండు అనేది మామూలుగా హ్యాండ్ బొకెట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఉంటుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి రెండు సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకోటి 3 కవర్లు చేసి చూపిస్తాను చూడండి. మనకి హార్డ్ లేకుండా ఈజీ మెథడ్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీనే, ఎక్కువ హార్డ్ అయితే ఏం లేదు. ఫ్లవర్స్ అనేది ఇప్పుడు చూడండి, దీంతో ఎట్లా సీజర్తో కత్తెర సీజర్తో ఎట్లా కట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. చాలా ఈజీనే ఫ్రెండ్స్, ఎట్లా డిజైన్ వచ్చిందో చూసిరు కదా. ఇప్పుడు నేను దీని బొకేట్ అరేంజ్మెంట్ ఎట్లా చేస్తానో మీరే చూడండి ఫ్రెండ్స్, సరేనా. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, కింద వైట్ కవర్ వేసుకున్నాను కాబట్టి నేను పైన వైట్ కవర్ వేసుకున్నాను కాబట్టి కింద కూడా సేమ్ అదే వైట్ కవర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి నేను ప్యాటర్న్ సింపుల్గానే ఓన్లీ వైట్ కవరే పెడుతున్నాను. సో వైట్ కవర్ అనేది ఇట్లా ఓన్లీ సింపుల్గానే ఫ్రెండ్స్, సింపుల్గా వైట్ కవర్ ఎట్లా బాగుంటుంది అని ఒకటే వైట్ కవర్ని పెడుతున్నాను, ఇంకో మధ్యలో వేరే కలర్ ఏది పెడతలేను. సో ఇట్లా మనం బొకే అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో చూడండి మామూలుగా మనము ఎట్లా చేస్తాను మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను అది ఏమంటారు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం మంచిగా నీట్గా చేద్దామని వైట్ కవర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాను. ఎక్కువ హార్డ్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఫ్రెండ్స్, ఎక్కువ హార్డ్ లేకుండా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వైట్ కవర్ ఎట్లా స్టిక్ చేస్తాను చూడండి, చాలా ఈజీగానే ఫ్రెండ్స్, ఎక్కువ హార్డ్ ఏం లేదు. సో ఇట్లా మనం టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్, స్టిక్ చేసుకోవాలి, అట్లా పెట్టాలి 2-3 సార్లు అట్లా పెడితే అప్పుడు ఏంటంటే కవర్ అనేది ఊడిపోతూనే ఉంటుంది, గట్టిగా క్లియర్గా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాను చూడండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి స్టెమ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో, హ్యాండిల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంతనే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతనే మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నాను, మనం అంత రిక్వైర్మెంట్ బట్టే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. చూడండి నేను ఎంత అవసరం ఉందో నేను అంతనే కట్ చేసుకుంటున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు ఎంత రిక్వైర్మెంట్ అంతనే నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా సింపుల్గా వారికి వారు ఒకటే పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను పింక్ రిబ్బన్ పెడతాను ఫ్రెండ్స్. పింక్ రిబ్బన్ కూడా ఎక్కువ హార్డ్ ఏం లేదు, నేను ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసారు కాబట్టి ఎంతో హార్డ్ ఏం లేదు. సో ఇప్పుడు మంచి మ్యూజిక్తో మీరు ఎట్లా రిబ్బన్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్, సరేనా.
సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే రిబ్బన్ కూడా ఎట్లా ఫ్లవర్ టైప్ చేశాను చూశారు కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే మన హ్యాండ్ బొకే అనేది అయిపోయింది ఫ్రెండ్స్. బ్లూ డైజీ ఇంకా సన్ ఆఫ్ ఇండియా రెండు కలిపి మనం బొకే ఎట్లా చేస్తున్నామో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చాలా ఈజీ మెథడ్తో మనం ఇంట్లో నుండి ఇట్లా చేసుకోవాలో మీకు చూపించాను కదా. రిబ్బన్ కూడా మీకు చాలా ఈజీనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏమన్నా 2-3 సార్లు చేస్తేనే అలవాటు అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మన హ్యాండ్ బొకే అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది ప్యాటర్న్ అనేది. చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా ఒక నియర్లీ 5 నుంచి 8 మినిట్స్ లోపల బొకే అనేది అయిపోయింది. సో మొత్తానికి చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేశాను ఫ్రెండ్స్. మరి హార్డ్ కాకుండా మరీ హైలైట్ లేకుండా సింపుల్గా చేశాను. సో చూడండి, మంచి నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఫ్రెండ్స్, మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి వీళ్ళ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, వీడియో అనేది ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మా మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్లో గుడిపంకాపూర్ ఫ్లవర్ మార్కెట్లో మేము హోలీ ఆడింది మీకు చూశారనుకుంటారు ఫ్రెండ్స్. హోలీ రోజు చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్, మస్తు ఎంజాయ్ చేశాము. సరేనా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియోలు అయితే రెగ్యులర్ వస్తుంది. ఫుడ్ బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరేనా, ఫుడ్ బ్లాగ్ చేస్తాను. ఇంకోటి ట్రావెలింగ్ కూడా వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇలాంటి బొకే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకోటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. నమస్తే.